ఈ ఆదివారం రోజు ఇజ్రాయెల్ సైన్యం నార్త్ గాజాలో ఉన్న ప్రజలకు 3 గంటల డెడ్లైన్ ఇచ్చింది. ఈ ఉదయం 10 గంటల నుండి 1 గంటల మధ్య సమయంలో ఎటువంటి ఎయిర్ స్ట్రైక్స్ చేయము అని, ఈ టైం గ్యాప్లో సౌత్ గాజా వైపు వెళ్ళిపోవాలి అని ఇజ్రాయెల్ ఆర్మీ పాలస్తీన్ ప్రజలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. Our war is not with the people of Gaza. Let me say that again. Our war is not with the people of Gaza. بمطالبتكم التوجه من مدينة غزة نحو جنوب غزة. أناشدكم أن تحافظوا على مصلحتكم على سلامتكم. ఈ రోజు రాత్రి ఫైనల్ ఫేస్ ఆఫ్ ఆపరేషన్ జరగబోతోందండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఆర్మీ దగ్గర సమయం లేదు. యుద్ధం మొదలై 8 రోజులు అవుతోంది. గాజా సిటీలో ఫుడ్, వాటర్, కరెంట్ ను కట్ చేసి 6 రోజులు అవుతోంది. గత 6 రోజుల నుండి హమాస్ వద్ద బందీలుగా ఉన్న హాస్టేజెస్ కు తిండి, నీరు లేదు. బందీలు ఉన్న హాస్టేజెస్ లో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఇజ్రాయెల్ ఆర్మీ ఇంకా లేట్ చేస్తే ఆకలితోనే హాస్టేజెస్ చనిపోయే పరిస్థితి అక్కడ ఉంది. మరోవైపు 2 రోజుల నుండి నార్థన్ గాజాలో ఉన్న ప్రజలను సౌత్ గాజా వైపు వెళ్లిపోండి అని ఎంత హెచ్చరించినా చాలా మంది తరలి వెళ్లడం లేదు. హమాస్ గాజాలోని ప్రజలతో గాజా సిటీని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని అడ్డుకుంటోంది అని జొనాథన్ చెప్పుకొచ్చారు. ఎందుకు అడ్డుకుంటోంది అంటే హమాస్ ఉగ్రవాదుల ప్రాణాలు ఇప్పుడు గాజా ప్రజల చేతుల్లో ఉన్నాయి. గాజా ప్రజలు ఉన్నంత వరకు ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ స్థావరాలపైన ఫుల్ స్కేల్లో దాడి చేయదు. అందుకే హమాస్ గాజా ప్రజలను ఆపుతున్నారు. ఫోర్స్ఫుల్ గా బలవంతంగా ఆపుతున్నారు. కావాలంటే ఈ రోజు IDF పోస్ట్ చేసిన ఈ ట్వీట్ చూడండి. ఈ ఫోటోలో రోడ్డు మీద వెళ్తున్న గాజా ప్రజల వెహికల్స్ కు అడ్డంగా హమాస్ తమ వెహికల్స్ ను పెట్టింది. ఇజ్రాయెల్ ఆర్మీ ఆఫీసర్స్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పోక్స్ పర్సన్స్ అందరూ గత 2 రోజుల నుండి చెబుతున్న విషయం, మా యుద్ధం ప్రజలతో కాదు, మా యుద్ధం హమాస్తో అని. ప్రజలు దూరంగా వెళ్ళిపోవాలి అని కోరుతున్నారు. ఇక్కడ మ్యాప్లో చూస్తే ఇక్కడ ఉన్న ప్రజలను ఈ సలాదీన్ అనబడే స్ట్రీట్ ద్వారా ఇలా ఇక్కడికి, అంటే వాదీ గాజా దగ్గరకు, సౌతర్న్ గాజా సిటీ దగ్గరకు వెళ్ళిపోవాలి అని ఇజ్రాయెల్ ఆర్మీ గత 2 రోజుల నుండి హెచ్చరిస్తోంది. ఈ రోజు 3 అవర్స్ డెడ్ లైన్ ఇచ్చింది. ఈ రోజు 1 గంట తర్వాత ఇజ్రాయెల్ ఆర్మీ నార్త్ గాజా పైన అటాక్ చేయబోతోంది. హమాస్ యొక్క మిలిటరీ ఫెసిలిటీస్ ను ధ్వంసం చేయబోతోంది. హాస్టేజెస్ ను కూడా రక్షిస్తుంది. నిన్న బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ లో ఉన్న ఇజ్రాయెల్ ఆర్మీతో మాట్లాడారు. నెక్స్ట్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి అంటే నిన్న ఇజ్రాయెల్ ఆర్మీ 2 హమాస్ లీడ్ కమాండర్స్ ను చంపేసింది అన్న విషయం మనకు తెలుసు. అయితే ఈ రోజు బిలాల్ అల్ ఖేద్రా అనబడే ఇంకొక టాప్ మిలిటరీ కమాండర్ ను కూడా చంపేశారు. ఈ బిలాల్ అల్ ఖేద్రా అనే వ్యక్తి నుక్బా ఫోర్స్ కు కమాండర్. నుక్బా ఫోర్స్ అనేది హమాస్ యొక్క ఎలీట్ కమాండో యూనిట్. ఈ వ్యక్తి లాస్ట్ శనివారం ఇజ్రాయెల్లోని కిబుట్స్ లో, నిరిమ్లో, నీర్ ఓజాలో జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. శనివారం రోజు ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిన హమాస్ ఉగ్రవాదుల్లో ఏ ఒక్కరిని ఇజ్రాయెల్ విడిచిపెట్టదు. ఇజ్రాయెల్ ప్రతి ఒక్క హమాస్ ఉగ్రవాదుల ముఖాలను తమ డేటాబేస్ లో రికార్డ్ చేసుకుంది. గాజాలో కేవలం ఎయిర్ స్ట్రైక్స్ ఒక్కటే జరగడం లేదు. ఒక పక్క ఎయిర్ స్ట్రైక్స్, ఇంకొక పక్క ఇజ్రాయెలీ డ్రోన్స్ అటాక్స్ చేస్తున్నాయి. ఆర్టిలరీ ఫైరింగ్ జరుగుతోంది. సైరాత్ మత్కాల్ గ్రౌండ్ కమాండో ఫోర్స్ రంగంలో దిగారు. మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ అయింది. లెబనాన్ యొక్క 4 కిలోమీటర్ బార్డర్లో టైట్ సెక్యూరిటీని ఉంచారు. లెబనాన్ ఎండ్ నుండి హెజ్బుల్లా ఉగ్రవాదుల ద్వారా వార్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నందున ఇలా చేశారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ రోజు రాత్రి నార్త్ గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ ఏకకాలంలో గ్రౌండ్, సీ మరియు ఎయిర్ స్ట్రైక్స్ ను ఒకేసారి చేయబోతోంది. ఈ గొడవలో ముందు నుండి ఇరాన్ దూరింది కాబట్టి నిన్న కూడా ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ను జారీ చేసింది. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఒకవేళ ఇజ్రాయెల్ గాజా టనల్స్ పైన దాడి చేస్తే ఇజ్రాయెల్ భూమిని షేక్ చేస్తాము అని ఇరాన్ చిల్లింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రోజు వరకు కూడా హమాస్ రాకెట్స్ ను ఫైర్ చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ తెలివిగా హమాస్ రాకెట్స్ ను ఆపుతోంది. ఇరాన్ కు దమ్ముంటే ఎందుకు ముందే ఇజ్రాయెల్ పైన దాడి చేయలేదు? ఇజ్రాయెల్ చేసిన ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా ఇప్పటికే 2000 మంది పాలస్తీన్ అరబ్స్, గాజా ప్రజలు చనిపోయారు. ఇరాన్ ఎందుకు వీళ్లను కాపాడలేదు? ఇజ్రాయెల్ ఆర్మీ టనల్స్ లో దాక్కున్న హమాస్ పైన దాడి చేసే ముందే ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి? అమెరికా తమ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను మెడిటేరియన్ సీలో దింపింది సినిమా చూడడానికి కాదండి. అమెరికా లాజిక్ ఏంటో తెలుసా? ఒకవేళ ఇజ్రాయెల్ పైన థర్డ్ పార్టీ దాడి చేస్తే, ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఇరాన్ లేదా ఇరాక్ లేదా టర్కీ వంటి దేశాలు దాడి చేస్తే అమెరికా ప్రతి దాడి చేయడానికి రెడీగా ఉంది అన్న సందేశం ఇస్తోంది అమెరికా. టన్నల్ వార్ఫేర్ ఎలా జరగబోతోంది, ఇజ్రాయెల్ ఆర్మీ హమాస్ కమాండోస్ను ఎలా మట్టుబెట్టబోతున్నారు అనేది నెక్స్ట్ తెలుస్తోంది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ రానున్న కొన్ని రోజుల్లో జరగనున్నాయి. ఇజ్రాయెల్తో ఇరాన్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే ఇజ్రాయెల్తో అణు ఆయుధాలు కూడా ఉన్నాయి. అఫీషియల్గా ఇజ్రాయెల్ మాతో అణు ఆయుధాలు ఉన్నాయి అని ప్రకటించలేదు, కానీ అన్అఫీషియల్గా ఇజ్రాయెల్తో అణు ఆయుధాలు ఉన్నాయి. ఇరాన్ ఎక్కువ హీరోయిజం చూపించే ముందు
ఇటువంటి విషయాలను లెక్కలో వేసుకోవాలి. ఇరాన్కు పాలస్తీన్ సిరియా దేశ ప్రజలపైన ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పాలస్తీన్ సిరియా ఇరాక్ రెఫ్యూజీలకు ఆశ్రయం ఇవ్వదు? వీళ్ళ హిపోక్రసీ చూడండి. ఇరాన్, సౌదీ, కువైట్, యుఏఈ, బెహ్రీన్ వంటి దేశాలు సిరియా యుద్ధంలో బాధితులైన తోటి అరబ్ ముస్లిమ్స్ కు తమ దేశాల్లో శరణు ఇవ్వరు, డోర్స్ ను క్లోజ్ చేస్తారు. ఈ రెఫ్యూజీలకు యూరోప్, అమెరికా, ఆఫ్రికా వంటి దేశాలు ఆశ్రయం ఇస్తాయి. ఇస్లామిక్ గల్ఫ్ దేశాలు వీరికి ఆశ్రయం ఇవ్వరు. ఇప్పుడు కూడా వలస వెళ్తున్న గాజా ప్రజలకు యూరోప్ దేశాలు ఆశ్రయం ఇవ్వాల్సిందే తప్ప తోటి ఇస్లామిక్ అరబ్ దేశాలు ఆశ్రయం ఇవ్వరు. గాజా ప్రజల హక్కుల కోసం ఇరాన్ మాట్లాడుతోంది. మరి ఇరాన్ ప్రజల హక్కుల విషయం ఏంటి? మీకు గుర్తుంటే మొన్నటి వరకు ఇరాన్లోని ఆడవారు హిజాబ్ వేసుకోమని ఒక ప్రొటెస్ట్ చేశారు. ఇరాన్ ప్రభుత్వం ప్రొటెస్ట్ చేసిన ఆడవారిలో కొంతమందిని చంపేసింది. ఇరాన్లో ఆడవారికి ఫస్ట్ స్వేచ్ఛ లేదు. ఇరాన్లో అసలు డెమోక్రసీనే లేదు. తమ దేశంలో ఇంత పెంట పెట్టుకొని వేరే దేశ ప్రజల హక్కుల కోసం ఇరాన్ నాయకులు మాట్లాడుతున్నారు అంటే ఎంత నవ్వుకోవాలి. ఇరాన్లో డెమోక్రసీ లేదు. ఒక ఫ్యామిలీ లేదా 2 ఫ్యామిలీలు మాత్రమే ఇరాన్ను రూల్ చేస్తున్నాయి. ఇరాన్ అనే కాదు, సౌదీలో, జోర్డాన్, యుఏఈ, కువైట్లో, ఒమాన్, బెహ్రీన్ వంటి దేశాల్లో డెమోక్రసీ అనేదే లేదు. రాజకుటుంబాలు పాలించే దేశాలు ఇవి. సామాన్య ప్రజలను అణిచివేస్తూ కొన్ని రాజకుటుంబాలు, కొన్ని షేక్స్ ఈ గల్ఫ్ దేశాలను పాలిస్తాయి. వీళ్ళ హిపోక్రసీ చూడండి. ఒక పక్క మీ ప్రజలను అణిచివేస్తూ మీరు గత 100 ఏళ్ల నుండి మీ దేశాలను మీరే పాలిస్తున్నారు. మిడిల్ ఈస్ట్లో వెలికి తీయబడే ఆయిల్ ఎవరిది? ప్రజలందరిది కాదా? మరి ఈ ఆయిల్ రెవెన్యూ ఎందుకని కొంతమంది చేతుల్లోనే ఉంది? పాలస్తీన్ అంబాసిడర్ అయిన ఇబ్రాహిం హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని కంప్లైంట్ ఇచ్చాడు అంటే గాజాలో ఇజ్రాయెల్ హ్యూమన్ రైట్స్ వయలేషన్స్ చేస్తోంది అని కంప్లైంట్ ఇచ్చాడు. గాజా ప్రజలను రక్షించండి అని అప్పీల్ చేశాడు. లాస్ట్ శనివారం రోజు హమాస్ ఉగ్రముఖలు ఇజ్రాయెల్ యొక్క చిన్న పిల్లలపైన దాడి చేసినప్పుడు, చిన్న పిల్లల యొక్క గొంతు కోసినప్పుడు, ఆడవారిపైన రేప్ చేసినప్పుడు, నగ్నంగా ఊరేగించినప్పుడు ఈ ఇబ్రాహింకు హ్యూమన్ రైట్స్ వయలేషన్ కనిపించలేదా? హమాస్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసిన తర్వాత ఈ పాలస్తీన్ పెద్దలు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హమాస్ అటాక్స్ తర్వాత గాజాలో ఉన్న చాలా మంది ప్రజలు ఏదో వాళ్ళకు స్వాతంత్ర్యం వచ్చినట్లు సంబరాలు చేసుకున్నారు. అదే ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే హ్యూమన్ రైట్స్ వయలేషన్, హింస, అన్యాయం, అసహ్యం, అణచివేత ఇవన్నీ మాట్లాడతారు. సింపతి కార్డ్ పట్టుకొని నిలబడతారు. మీరు గూగుల్లో గాజా వార్ అటాక్స్ యొక్క ఫొటోస్ ఒకసారి చూడండి. గాజా అటాక్స్లో గాయపడ్డ గాజా ప్రజల యొక్క ఫొటోస్, గాయపడిన గాజా పిల్లల యొక్క ఫొటోస్ యొక్క క్లారిటీ చూడండి. ఏదో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ తీసిన క్వాలిటీ ఉంటుంది. హై క్వాలిటీ ఫొటోస్ ఉంటాయి. వీళ్ళ పనే ఇది. ఇజ్రాయెల్ను రెచ్చగొట్టి ఇజ్రాయెల్ ప్రతిదాడి చేస్తే ఆడవారిని, పిల్లల్ని అడ్డం పెడతారు. పిల్లలు గాయపడిన ఫొటోస్ క్లారిటీతో తీసి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో వేసి సింపతి కార్డ్ ప్లే చేస్తారు. ఇజ్రాయెల్ పైన హమాస్ దాడి చేసిన ఆ దాడిల యొక్క ఫొటోస్ యొక్క క్లారిటీ ఒకసారి చూడండి. అస్సలు క్లారిటీ ఉండదు. ఎందుకంటే ఇటువంటి ఫోటో ప్రాపగెండా, సింపతి కార్డ్స్ వాడడం ఇజ్రాయెల్కు తెలియదు. ఇప్పుడు ఇజ్రాయెల్ నేర్చుకుంటున్నారు. గాజా అటాక్స్ యొక్క ఫొటోస్ యొక్క క్లారిటీ ఒకసారి చూడండి. ఒక పక్క యుద్ధం జరుగుతోంది, ఎయిర్ స్ట్రైక్స్ ఒక పక్క జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతో క్లారిటీగా ఫొటోస్ ఎలా తీయగలుగుతున్నారు? ఎవరు తీస్తున్నారు? దీనికి అర్థం చాలా సింపుల్. హమాస్ ప్రాపగెండా వార్ఫేర్ చేయడంలో చేయి తిరిగిన సంస్థ. గాజాలో అటాక్స్ చేస్తే ఫ్రాన్స్లో, యూకేలో, అమెరికాలో ఉన్న పాలస్తీన్ ప్రజలు ప్రొటెస్టులు చేస్తున్నారు. ఈ వీడియో చూడండి. ఇది ఫ్రాన్స్ ప్రొటెస్ట్ యొక్క దృశ్యాలు. ఫ్రాన్స్లో హమాస్కు అనుకూలంగా పాలస్తీన్ ఇమ్మిగ్రెంట్స్ ప్రొటెస్టులు చేస్తున్నారు. నవ్వొచ్చే విషయం ఏంటో తెలుసా? ఈ పాలస్తీన్ అరబ్స్ ఫ్రాన్స్కు వలస వెళ్ళారు. వీరిని తోటి అరబ్ దేశాలు గెంటేస్తే, ఆశ్రయం ఇవ్వకపోతే ఫ్రాన్స్ వీరికి అసైలం ఇచ్చి, ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అన్నం పెట్టింది. బట్ వీరు చేసే పని ఇది. మీరు అక్కడ వెళ్ళి తెల్లోళ్లకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తే ఇలానే ఉంటుంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ 7,000 పోలీసులను రంగంలో దింపి ప్రో పాలస్తీన్ ప్రొటెస్టర్స్ను చీదరగొట్టాడు. వీళ్ళ సమస్య ఇదే. మొదటగా వీళ్ళు లాజిక్స్ను మిస్ అవుతారు. వీళ్ళు యూరోప్లో ప్రో పాలస్తీన్ ప్రొటెస్టులు చేయడానికి కారణం ఏంటి? యూరోప్ దేశాల రాజ్యాంగం వీళ్ళకు ప్రొటెస్ట్ చేసే స్వేచ్ఛ ఇచ్చింది. అక్కడ వీళ్ళకి డెమోక్రసీ ఉంది కాబట్టి వీళ్ళు ప్రొటెస్టులు చేస్తున్నారు. అయితే ఎందుకని ఈ అరబ్ ప్రొటెస్టర్లు సౌదీలో, ఇరాన్లో డెమోక్రసీ ఉండాలి అని ప్రొటెస్టులు చేయరు? మీరు డెమోక్రసీను ఎంజాయ్ చేస్తున్నప్పుడు, మీరు స్వేచ్ఛా స్వర్గంలో తేలియాడుతున్నప్పుడు సౌదీలో, ఇరాన్లో, కువైట్, బెహ్రీన్ వంటి దేశాల్లో ఉన్న మీ తోటి ముస్లిం సోదరులకు సేమ్ స్వేచ్ఛ ఉండాలి కదా. సరే మీరెందుకు అరబ్ దేశాలకు వలస వెళ్ళరు? ఎందుకు దొంగతనంగా, ఇల్లీగల్గా యూరోప్ దేశాలకే వెళ్తారు? దీనికి కారణం ఏంటి అంటే తెల్ల దేశాలు వీరికి అసైలం ఇస్తారు, స్కాలర్షిప్ ఇస్తారు, పని చేసినా చేయకపోయినా ఫ్రీగా డబ్బులు ఇస్తారు. కాబట్టే వీళ్ళు తెల్ల దేశాలకు వెళ్తారు. ఇక్కడ నేను సౌదీలో, ఒమాన్, ఖతార్, బెహ్రీన్, యుఏఈ, భారత్ నుండి యూరోప్కు వలస వెళ్ళిన ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ గురించి మాట్లాడడం లేదండి.
సిరియా, ఇరాక్, జోర్డాన్, ఈజిప్ట్, ఇరాన్ ఇటువంటి దేశాల నుండి యూరోప్కు వలస వెళ్ళిన అరబ్ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నా. సిరియా, ఇరాక్, పాలస్తీన్ ప్రజలను అరబ్ దేశాలు రాణించరు, ఆశ్రయం ఇవ్వరు. వీళ్ళు ముస్లిమ్స్ అయినా వీళ్ళకు ఆశ్రయం దొరకదు. వీళ్ళకు తెల్ల దేశాల డబ్బులు కావాలి, బట్ వెస్టర్న్ ఇంట్రెస్ట్కు రెస్పెక్ట్ ఇవ్వరు. వెస్టర్న్ దేశాలైన యూకే, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా వంటి దేశాల్లో ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తాయి. ఈ వెస్టర్న్ దేశాల్లో రెఫ్యూజీలుగా వచ్చిన అరబ్ ముస్లిమ్స్ వెస్టర్న్ దేశాల ఇంట్రెస్ట్ను లెక్క చేయవు. లండన్, న్యూయార్క్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికాలో పెద్ద ఎత్తున అరబ్ ముస్లిమ్స్ రోడ్స్ మీదకు వచ్చి హమాస్ను సపోర్ట్ చేస్తున్నాయి. వీళ్లకు హమాస్ పైన ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు గాజాకు వెళ్ళరు? ఎందుకు పాలస్తీన్, ఇరాక్కు వెళ్ళి పని చేయరు? ఎందుకు అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేయరు? ఎందుకు అక్కడికి వెళ్ళి బిజినెస్లు చేయరు? మీకు పాలస్తీన్ పైన ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు పాలస్తీన్కు వెళ్ళి బిజినెస్లు పెట్టరు, ఉద్యోగాలు చేయరు? మీరు ప్రొటెస్ట్ చేస్తున్న వెస్టర్న్ దేశాల యొక్క వ్యాపారాలు ఇన్వెస్ట్ చేసేది యూదులే. మీరు యూరోప్లో పనిచేస్తున్న 40% కంపెనీస్కు వన్ ఆఫ్ ద ఓనర్ లేదా మెయిన్ ఓనర్ యూదులే ఉంటారు. యూదుల కంపెనీస్లో పని చేయడం హరాం కాదా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. అమెరికాలో 25% బిలియనియర్స్ యూదులే. ఈ బిలియనియర్స్ ఇన్వెస్ట్ చేసిన 30% కంపెనీస్లో నెల జీతాలకు పనిచేస్తున్న మీరు యూదులకు అగెయిన్స్ట్గా ప్రొటెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టో మీకు మీరే అధ్యయనం చేసుకోండి. నో డౌట్ ఇజ్రాయెల్ పాలస్తీన్ను ఆక్యుపై చేసింది, పాలస్తీన్ ప్రజలను కంట్రోల్ చేస్తోంది. అయితే ఇరాన్, సౌదీ, ఇరాక్ ప్రజలపైన షేకులు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నది అణచివేత కాదా? ఇది చెప్పినప్పుడు అది కూడా చెప్పండి. 1993లో ఏం జరిగింది? ఇజ్రాయెల్, పాలస్తీన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీన్ నుండి వెళ్ళిపోయింది, అంటే వెనక్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఆర్మీ వెనక్కి వెళ్ళిపోయిందో తక్షణమే హమాస్ రంగంలో దిగి 64 మంది ఇజ్రాయలీ పౌరులను చంపేసిందండి. 2005లో ఇజ్రాయెల్ ఆర్మీ గాజా నుండి వెనక్కి వెళ్ళిపోయింది. వన్స్ ఇజ్రాయెల్ ఆర్మీ గాజా నుండి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత హమాస్ ఏం చేశారో తెలుసా? 2008లో, 2009లో, 2011లో, 2019లో, 2022లో, ఇప్పుడు 2023లో 12,000 కంటే ఎక్కువ రాకెట్స్ను ఇజ్రాయెల్ పైన ఫైర్ చేశారు. ఇజ్రాయెల్ ఆర్మీ అక్కడ ఉంటేనే ఇజ్రాయెల్ పౌరులకు సేఫ్. అందుకనే ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్లో, జెరూసలంలో కంట్రోల్ చేస్తుంది. ఇజ్రాయెల్ ఆర్మీ వెస్ట్ బ్యాంక్ నుండి వెనక్కి వెళ్ళిపోతే ఇజ్రాయెల్ ప్రజలకు ఏమీ కాదు అనే హామీ ఇవ్వమనండి. బట్ వీళ్ళు హామీ ఇవ్వరు. అందుకే ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్, జెరూసలంను కంట్రోల్ చేస్తుంది. కోఆపరేషన్ అనేది 2 సైడ్స్ ఉండాలి. సో 9th డే ఆఫ్ వార్ను కంక్లూడ్ చేస్తే శనివారం రోజు ఇజ్రాయెల్ లెబనాన్ పైన చేసిన అటాక్లో ఇస్సామ్ అబ్దుల్లా అనే రాయిటర్స్ పత్రకారుడు చనిపోయాడు. ఈ యాక్సిడెంటల్ దాడికి ఇజ్రాయెల్ సారీ చెప్పింది. దీనికి ప్రతీకారంగా ఈ రోజు ఉదయం హెజ్బుల్లా ఇజ్రాయెల్ పైన గైడెడ్ మిజైల్స్ ద్వారా ఫైర్ చేసింది. నార్త్ నుండి సౌత్ వైపు వెళ్తున్న ప్రజల యొక్క కాన్వాయ్ను హమాస్ ధ్వంసం చేసి ఈ అటాక్ను ఇజ్రాయెల్ పైన వేసింది. దీనికి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్పోక్స్ పర్సన్ జొనాథన్ జవాబిస్తూ, మేమే గాజా ప్రజలను వెళ్ళిపో అంటున్నాం, అటువంటిది మేమే ఎందుకు గాజా ప్రజల యొక్క కార్లపైన అటాక్ చేస్తాము అని జవాబిచ్చాడు. ఇది కావాలని హమాస్ చేస్తూ ఉంది, ఇది ఒక ప్రాపగెండా వార్ఫేర్ అని జొనాథన్ చెప్పుకొచ్చారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు డెడ్ లైన్ ఇచ్చారు. ఈలోపు గాజా ప్రజలు ఎవాక్యువేట్ అయితే నార్త్ గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ను ఇజ్రాయెల్ మొదలు పెట్టబోతోంది. ఈరోజు రాత్రి పెద్దగా ఏదో జరగబోతోంది. ఈ ఇష్యూ గురించిన మరిన్ని అప్డేట్స్ డైలీ ఇస్తూనే ఉంటాను. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.